ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ఎక్కడికి వెళ్లారో అర్థం కాక ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వారిద్దరూ ఎక్కడున్నారో డీజీపీ గానీ కేంద్ర ప్రభుత్వం గానీ సమాచారం అందించాలని కోరారు. ప్రజల్ని అయోమయానికి గురిచేసి పర్యటనను రహస్యంగా ఉంచడం ఎందుకని ప్రశ్నించారు. అప్పనంగా ప్రభుత్వ భూములు ప్రైవేటుకు కట్టబెడితే వచ్చిన డబ్బు దాచుకునేందుకే వెళ్లారా అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ నూతన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారని ప్రజలందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటే మన విజనరీ గారు విదేశీ పర్యటనలో ఉన్నారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు లోకేష్ గారు ఇద్దరు వేరువేరు దేశాలకు వెళ్ళినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వెళ్ళారు అంటే ఎవరికీ తెలియదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కనీసం అధికారిక పర్యటనగా వెళ్తున్నామా లేదంటే అనధికారికంగా వెళ్తున్నామా, ఇన్ని రోజులు ఈ రాష్ట్రానికి అందుబాటులో ఉండట్లేదని చెప్పాలన్న ఆలోచన కూడా వాళ్ళకి ఎందుకు రాలేదు, ఎందుకు ఈ పర్యటనని అంత రహస్యంగా ఉంచారో ఎవరికి అర్థం కావట్లేదు. కొడుకు ఏ దేశం వెళ్ళాడో తెలియదు, తండ్రి ఏ దేశం వెళ్ళాడో తెలియదు. గమ్మత్తు ఏంటంటే చంద్రబాబు నాయుడు కనపడకుండా పోయాడు, చెప్పలేదు. ఇదే సందర్భంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా కనపడలేదు, ఆయన చెప్పలేదు ఆయన ఎక్కడికి వెళ్ళాడు. సరే, వాళ్ళిద్దరూ లేరు కదా. చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు సకల శాఖ భ్రష్టు మంత్రి ఆయన కనపడలేదు లోకేష్ గారు. నిప్పుని నా జీవితంలో దాపరికాలు లేవు, నాది తెరిచిన పుస్తకం, నాదంతా పారదర్శకత అని చెప్పి సొంత డబ్బా కొట్టించుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ మారు ఎందుకు తన పర్యటనని రహస్యంగా పెట్టాడు? కార్యమడిన విమానం సింగపూర్ వెళ్ళిందని కొందరు, బాలి వెళ్ళిందని కొందరు, జపాన్ వెళ్ళిందని కొందరు, ఇలా పలు రకాలుగా అనధికార సమాచారాన్ని ఫెయిలర్స్ ని మీడియాలో వదిలేరు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఎక్కడికి వెళ్లారు, ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలి. ఒకవేళ డీజీపీ గారి దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అన్న అడుగుతా ఉన్నాం, ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు. సకల శాఖల విధ్వంస మంత్రి ఆయన పేరు నారా లోకేష్, ఈయన ముఖ్యమంత్రి కొడుకు కూడా. సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల, ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల. అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు. ఈరోజు ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు గారు, ఏమైపోయాడు నారా లోకేష్ గారు? తండ్రి బాలి, కొడుకు హాంకాంగ్, మళ్ళీ మధ్యలో తండ్రి కొడుకులు ఎక్కడ కలిసి ఏం సంతకాలు పెట్టడానికి, ఏ వ్యాపారాలకు సంబంధించి వెళ్లారనేది ఖచ్చితంగా సమాచారం ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.